హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు అట్లాంటికాలో ఎలా డిపాజిట్ చేయాలనేది సపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది డౌట్స్ అడిగారు, ఎలా డిపాజిట్ చేయాలి, బిట్ కాయిన్తో డాలర్స్లోకి యూరోస్లోకి ఎలా పే చేయాలి అని చెప్పి డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా డౌట్స్ ఉంటే డీప్గా ఇక్కడ పైన స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, ఈ వీడియో ఆల్రెడీ మీరు ఒకసారి ఈ ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూస్తే మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది ఈ క్వెస్ట్రా ప్లాన్స్ ఎలా ఉన్నాయి, క్వెస్ట్రా మనకి పేమెంట్స్ అనేది ఎలా ఇస్తుందని చెప్పేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యాక్సిమం ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. అప్పటికి కూడా దొరకకపోతే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అట్లాంటికాలోకి లాగిన్ అయ్యి మీరు ఎలా సైన్ అప్ అవ్వాలి అన్నది కూడా ఈ వీడియోలో నేను చెప్పాను. ఈ వీడియో చూడండి ఒకసారి. ఓకే, నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. లాగిన్ అయిపోయాక మీరు ఎలా డిపాజిట్ చేయాలంటే ఇక్కడ సైడ్ మెనూలో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, ఈ అకౌంట్లోకి వచ్చేయండి. ఈ అకౌంట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ చూజ్ అన్ ఆపరేషన్ ఉంది కదా, ఈ చూజ్ అన్ ఆపరేషన్ మీద మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ మనీ మీద మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మనం ఇది చూసుకోవాలి, మనం యూరోస్లో తీసుకున్నామా ఇక్కడ డాలర్స్లో తీసుకున్నామా. మనం డాలర్స్లో అంటే మనకి తీసుకుంటే 60 రూపీస్ లోపే పడుతుంది. దానికన్నా మీరు యూరోస్లో తీసుకోండి, మీకు విత్డ్రా తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ వస్తుంది. బట్ మేము యూరోస్ కన్నా మేము డాలర్సే తీసుకుంటాం అనుకుంటే డాలర్స్ ప్యాకేజీలు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ మనీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇటుపక్క వచ్చేటప్పటికి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటుంది సింగిల్గా. ఈ అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఈ అకౌంట్ నెంబర్ ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటే అది గ్రీన్ కలర్లోకి వస్తుంది. గ్రీన్ కలర్లోకి వచ్చాక ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీరు ఏం చేస్తారంటే అండర్ ఎవర్ బిట్ అమౌంట్ ఉంది కదా, బిట్ కాయిన్స్లో మనం పే చేయాలి. బిట్ కాయిన్స్లో పే చేయాలంటే మనకి 90 యూరోస్కి 270 యూరోస్ పే చేయాలనుకోండి. 270 యూరోస్కి ఎంత బీటీసీ అనేది మీకు కన్ఫామ్గా తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వచ్చేసి ఇక్కడ మీరు యూరోస్ టు బీటీసీ అని టైప్ చేయండి. యూరోస్ టు బీటీసీ అని టైప్ చేసి ఇక్కడ మీరు యూరోస్ దగ్గర 270 యూరోస్ ఇవ్వండి. మీరు 270 యూరోస్ ఇచ్చినట్లయితే ఇక్కడ బిట్ కాయిన్ అనేది అమౌంట్ అనేది చూపించడం జరిగింది. బిట్ కాయిన్ అంటే ఎంత అమౌంట్ 0.1112. దీనికి మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు 0.11 ఇచ్చాడు కాబట్టి 0.12 డిపాజిట్ చేయండి. అంటే డిపాజిట్ అంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీకు 1.1 వచ్చింది కాబట్టి 0.11 వచ్చింది కాబట్టి 0.12 ఇచ్చేయండి. 0.12 ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తారు. ఈ అడ్రస్ ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన అమౌంట్ని బట్టి మనకి ఏంటంటే 283 యూరోస్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో మనకి కావాల్సింది 270 యూరోస్ అయినా కానీ మిగతా 13 యూరోస్ అనేవి మన అకౌంట్లోనే ఉంటే అవి ఎక్కడికి వెళ్ళో మన అకౌంట్లోనే యాడ్ అవుతుంది. ఆ అకౌంట్లో యాడ్ అయిన అమౌంట్ని మళ్ళీ రీపర్చేస్ చేయడం కానీ లేకపోతే మనం విత్డ్రా చేసుకోవడం కానీ చేయొచ్చు. అది ప్రాబ్లం ఉంది, మీరు ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసినా ప్రాబ్లం ఉండదు. బట్ మనం 270 కన్నా తక్కువ అయితే చేయకూడదు. ఓకేనా. ఓకే, మీరు ఈ అడ్రస్కి ఏం చేస్తారంటే జెప్పేలో నేను ఆల్రెడీ మీకు ఎలా సెండ్ చేయాలనేది చాలా వీడియోస్లో చెప్పాను. దాని గురించి మళ్ళీ మీరు నాకు సపరేట్గా అడగొద్దు. బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ మీరు అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం చేయండి. ఇక్కడ అడ్రస్ చూసుకుంటే మీకు బ్లాక్ చైన్ నుంచి చేయాలనుకుంటే ఇక్కడ మీకు అడ్రస్ కూడా ఇచ్చేసాడు. ఈ అడ్రస్ని మీరు కాపీ చేసుకొని మీ బ్లాక్ చైన్ నుండి ఈ అడ్రస్కి సెండ్ చేసిన ఒక 2 అవర్స్లో ఏంటంటే మనకి అమౌంట్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, యూరోస్లో యాడ్ అవుతుంది. ఓకేనా. ఈ యూరోస్లో యాడ్ అయిన తర్వాత మీరు ప్యాకేజ్ ఎలా బై చేయాలంటే ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చేయండి. డాష్బోర్డ్లోకి వచ్చేసాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆల్ ప్యాకేజ్, ఇక్కడ స్టాండర్డ్ ప్యాకేజ్ ఉంది. స్టాండర్డ్ ప్యాకేజ్ని ఎవరూ తీసుకోవద్దు. స్టాండర్డ్ ప్యాకేజ్ కాకుండా ఈ వైట్ ప్యాక్ కానీ ఈ 270 ఎల్లో ప్యాక్ కానీ గ్రీన్ ప్యాక్ 8-10 యూరోస్ పెట్టి ఈ ప్యాక్లు తీసుకోండి. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి సంబంధించిన ఒక క్యాలిక్యులేటర్ ఇస్తాను. ఈ క్యాలిక్యులేటర్లో ఏంటంటే మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో ఆ అమౌంట్ని అక్కడ ఇచ్చేసి ఎన్ని వీక్స్ కాంపౌండ్ చేయాలనుకున్నాం, ఎన్ని వీక్స్ విత్డ్రా చేయాలనుకున్నాం అదంతా మనం క్యాలిక్యులేటర్ చేసుకుంటే కనుక మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, ఎంత అమౌంట్ రిటర్న్ తీసుకుంటున్నాం, ఎంత అమౌంట్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆ క్యాలిక్యులేటర్ మీకు అంతా క్లియర్గా అంతా ట్రాన్స్పరెంట్గా ఈజీగా కనిపిస్తుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఏంటంటే నాకు కామెంట్స్లో అడిగిన వాళ్ళకి ఎలా డిపాజిట్ చేయాలనేది ఈ వీడియో ద్వారా సమాధానం దొరికింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీలో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అయ్యి మీరు కూడా ఈ క్వెస్ట్రా చేయొచ్చు. అండ్ ఏంటంటే ఈ క్వెస్ట్రా అనేది మనకి వరల్డ్ వైడ్గా ఏంటంటే 38 కంట్రీస్లో ఇది రన్ అవుతుంది, సూపర్గా రన్ అవుతుంది. అలాగే నిన్నటి వీడియోలో చూసుకుంటే నేను న్యూఢిల్లీలో ఈవెంట్ అనేది జరిగింది. ఆ ఈవెంట్కి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను మీకు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.